మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా భయానకమైనటువంటి వాతావరణం. అటువంటిది మన దేశంలో ఉగ్రవాదులు కేవలము పేరు చెప్పి హిందువా కాదా అని చున్ని చేసుకున్నాడా లేదా అని డాయర్లిప్పి చూసి కాల్చినటువంటి సన్నివేశం ఎక్కడా లేదు. ఈ ప్రపంచంలోనే ఎక్కడ జరగలేదు. అటువంటి భారతదేశంలో జరిగింది. అది హిందువులకు, మరి హిందువులు ఉన్నటువంటి భారతదేశం దాని మీద పగ తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారు అర్ధరాత్రిని లేచి అర్ధరాత్రినే వాళ్ళ స్థావరాలు 9 స్థావరాలు కొనుక్కొని 9 స్థావరాలు ధ్వంసం చేశాడు. చాలా మేలు చేసినటువంటి పరిణామం ఇది. మన హిందువులకే కాదు, ఇండియాకే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు పొగుడుతున్నాయి. వీళ్ళు ప్రపంచ దేశాలన్నీ కూడా నాశనం చేస్తున్నారు. అటువంటి వాళ్ళు నాశనం కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఈ యావత్ భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా మంచి పని చేశారు, ఇటువంటి వాళ్ళని నాశనం చేయాలి అనేది ఉంది. ఈరోజు ఇండియా మీదకి ఏ ఒక్కరు వచ్చినా కానీ పట్టుకొని తరిమి వాడిని ప్రాణం తీసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇది రాబోయే రోజుల్లో కనిపిస్తుంది మీకు. కాబట్టి ఇటువంటి ప్రధాని మనకు దొరకడము చాలా అదృష్టము. ఆయన మానవతావాదితో చేస్తున్నాడు. ఆయన దైవభక్తి కలిగినటువంటి వాడు. ఈ ఆషామాషిగా వదిలే పరిస్థితి లేదు. ప్రపంచంలో ఒక హిందూ దేశము ఏ విధంగా నడవడిక ఉంటుంది, ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది అనేది చూపించే వ్యక్తి అటువంటి భారతీయుడైనటువంటి మోడీ గారు మనకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఇండియన్గా మీరు పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఏం చెప్తారు సార్? ఒక ఇండియన్గా పాకిస్తాన్కి నేను ఏం చెప్పేదంటే, ఉగ్రవాదులను రేకెడితే వాళ్ళే మీకు ఈరోజు శత్రువులైనారు. వాళ్ళ ద్వారానే మీరు నాశనం అయిపోతారు. ఒక ప్రపంచంలో ఉన్నటువంటి అందరితో సమానంగా మీరు ఉండడం లేదు. మేము ప్రత్యేకంగా పోరాటాలు చేస్తాము, ఉగ్రవాదులు చేస్తామంటే నష్టపోయేది పాకిస్తాన్ అని చాలా బాధాకరంగా కూడా ఉంది. పహల్గామ్లో 26 మందిని సామాన్య ప్రజానికాన్ని హతమార్చి మేమే పెద్ద వీరులము, మాది విజయము అని అనుకున్నటువంటి ఉగ్రవాదులకు కావచ్చు, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి దేశాలకు కావచ్చు, నేడు ఆపరేషన్ సింధూర్ పేరుతో నరేంద్ర మోడీ గారు హతమార్చి వాళ్ళకు ఒక హెచ్చరిక చేశారు. ఎవడైనా సరే భారతదేశం మీద, భారతదేశ సార్వభౌమాధికారం మీద దాడి చేయాలనుకుంటే వాడిని పూట్లేకి నొక్కేసి అక్కడే కానీ కాని రాకుండా వాడికి కావచ్చు, వాళ్ళని సపోర్ట్ చేస్తే అన్న వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రతి ముస్లిము ఉగ్రవాది కాదు, ఉగ్రవాదులందరూ ముస్లిమ్సే. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న భారతదేశంలో ఉన్న వాళ్ళకు కూడా మేము చెప్తున్నది ఉగ్రవాద ముస్లింలను మాత్రమే చెప్తున్నాము. మీరు కేవలం కొన్ని రాజకీయ పార్టీల యొక్క స్వలాభం కోసమో, వాళ్ళ రాజకీయ పబ్బాల కోసమో మిమ్మల్ని అందరినీ ఎగదోస్తున్నారు. ఈరోజు ఒగ్ బిల్లులని, ఆ బిల్లులని మిమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొని వస్తున్నారు. మీరు ఏకాకులవుతున్నారు. మీరు కూడా ఒక్కటే భారత జాతీయ భావాన్ని ఎక్కించుకోండి. భారతదేశం మీద ఎవడైనా దాడి చేస్తే, ఎవడైనా తుంగలేకు తొక్కేస్తామనేది చెప్పండి మీరు కూడా. అప్పుడు మనం అందరం కలిసి సోదర భావంతో మెలుగుతామనేది వస్తుంది. మీరు ఎప్పుడైతే అక్కడ పాకిస్తాన్ కావచ్చు, ఇంకొక దేశం కావచ్చు, టర్కీ కావచ్చు, ఎవడైనా సరే భారతదేశం మీదకి వచ్చే హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, ఎవడైనా భారతీయులంతా ఒకటే అనే విధంగా చాటి చెప్పండి. ఈరోజు నరేంద్ర మోడీ గారు అదే చేస్తున్నారు. ఏదైతే భగవద్గీతను పఠించినటువంటి వ్యక్తి ఏ విధంగా, ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా చేయాలనో ఆయనకు తెలుసు. ఆయన ఈరోజు చేసి చూపించారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అంటే కేవలం ఉగ్రవాద స్థావరాలను మొత్తం 9 మాత్రమే లేపేసి 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు మాత్రమే చనిపోయారు. ఇంకా కొంచెం ఆయన కన్నెర చేస్తే పాకిస్తాన్ అనేది ప్రపంచం మీద ఉండదు. అంతేకాకుండా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఖచ్చితంగా ఆయన మన భారతదేశంలోకి అంతర్భాగం చేసుకొని ఇటువంటి ఉగ్రవాదం అనేది లేకుండా చేయగలని కోరుతున్నాము. భారత్ మాతాకి జై.